దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. వచ్చిన వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వచనాల వరకు చూద్దాం. మరునాడు వారు బెతానియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకు ఆయనకి మీదట ఎన్నటికి నీ పండ్లను ఎవరునూ తినకుందిరిగాకని చెప్పాను. 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే యేసు ప్రభువారు బెతానియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొన్నాడు. ఆకలిగొనినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ అంజూరపు చెట్టు దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమని చెప్పి యేసు ప్రభువారు దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఏమీ లేవు. ఆకులు తప్ప ఏమీ లేవు కనుక ఆయన అన్నాడు ఏంటంటే, ఏలైనగా ఎందుకు ఆకులు మాత్రమే ఉన్నాయి అనంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు గనక, అది అంజూరపు పండ్లు ఫలించలేదు గనక ఆకులు మాత్రమే ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తారంటే, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లను ఎవరు తినకుందురుగాకని దాన్ని శపించేశాడట. 20 వచనాలు మనం చూస్తే ఆ శిష్యులు ఆ మార్గం మరలా వస్తున్నప్పుడు ఆ చెట్టు వేర్లతో సహా ఎండిపోయింట వాళ్ళు చూశారట. ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కసారి అర్థం చేసుకుందాం. యేసు ప్రభువారు ఇక్కడ ఒక వింత వైఖరిని కనబరిచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీని ద్వారా మనకు ఖచ్చితంగా ఒక పాఠమును నేర్పించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తే అంజూరపు చెట్టు అది ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు, దాని సమయం కాదు, ఫలములు ఫలించే సమయం కాదు. ఆ ఫలములు ఫలించే సమయం కాదు గనక అది ఫలించలేదు. మరి యేసు ప్రభువారు ఏం చేశాడు, దాన్ని ఇక ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందరుగాక అని చెప్పేసి దాన్ని శపించేశాడు. ఇక్కడ మనం ఒకవేళ ఆలోచిస్తే ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క తప్పు ఏమీ లేదు. అలా అంజూరపు చెట్టు తప్పు ఏమీ లేకపోయినప్పటికీ కూడా యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ఆ అంజూరపు చెట్టుని శపించేశాడు. ఇక్కడ మరి గమనిస్తే ఆ అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయి పడి ఉన్నది. ఇక్కడ సామాన్యంగా ఒకసారి మనం గమనిస్తే దేవుడు ఈ చెట్టు విషయంలో అన్యాయం చేశాడేమో అని మనం అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే, అది ఫలించే కాలము కాదు కాబట్టి, దాని టైం కాదు కాబట్టి, అది ఫలములిచ్చే సమయం కాదు కాబట్టి అది ఫలం ఇవ్వలేదు. మరి దాని తప్పేమీ లేకపోయినప్పటికీ యేసు ప్రభువారు దేన్ని ఎందుకు శపించాలి, దాన్ని ఎందుకు శపించాలి? కాబట్టి ఇక్కడ దేవుడు అన్యాయం చేశాడా అని ప్రశ్న మనకు రావచ్చు. కనుక గమనించండి, ఇప్పుడు అంజూరపు చెట్టు ఒక తప్పేమీ లేదు. మరి ఇక్కడ యేసు ప్రభువారు చేసింది ఒక తప్పులాగా అనిపిస్తుందేమో. ఒకసారి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 34:10 వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, దేవుడు అన్యాయము చేట అసంభవం, సర్వశక్తుడు దుష్కారము చేట అసంభవం అని వాక్యం ఉంటుంది. అంటే దేవుడు అన్యాయం చేయడు, ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. మరి అన్యాయం చేసే దేవుడు కాదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఏ తప్పు లేని అంజూరపు చెట్టుని శపించాడు. ఎందుకు శపించాడు? ఆయన వాక్యమేమో ఆయన ఏమాత్రమో అన్యాయం చేయడని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడేమో యేసు ప్రభువారు దాని విషయంలో ఏమైనా అన్యాయం చేశాడేమో అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదు అని స్పష్టంగా మనం గమనించాలి. ఆయన అన్యాయము చేయడు. అన్యాయం చేస్తే ఆయన దేవుడే కాదు, కాబట్టి ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఇక్కడ మనం చూస్తే గమనిస్తే ఒకసారి
అంజూరపు చెట్టు అనేది ఒక విశ్వాసికి సాదృశ్యం. ద్రాక్ష తోట అనగా సంఘానికి సాదృశ్యమైనట్టుగా అంజూరపు చెట్టు అనేది సంఘములో ఉన్న ఒక విశ్వాసికి సాదృశ్యం. యేసు ప్రభువారు ఈ సందర్భంలో అన్యాయమేమి చేయలేదు. అయితే ఇక్కడ ఏం పాఠం నేర్పించాలనుకున్నాడంటే, ఈరోజు మనం అందరం కూడా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టులాగా ఉన్న మనం అందరం కూడా ఈరోజు మనం సర్వకాలంలో సర్వ అవస్థలలో కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా ఫలిస్తూ ఉండేవారిగా ఉండాలని దేవుని ఆశ. ఎల్లప్పుడూ ఫలములిచ్చేవారిగా ఫలించేవారిగా ఉండాలని దేవుని ఆశ. కాబట్టి ఆ దేవుని ఆశను మనం ఎల్లప్పుడూ కూడా నెరవేరుస్తూ ఉండాలి. ఈరోజు మనము చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు దీవించినప్పుడు మాత్రమే, దేవుడు ఆశీర్వదించినప్పుడు మాత్రమే, దేవుడు అభివృద్ధి కలిగించినప్పుడు మాత్రమే అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్తారు. ఎల్లప్పుడూ కూడా యేసయ్య పట్ల ఆరాధన భావం కలిగిన వారిగా ఉంటారు. యేసయ్యా నీకు స్తోత్రము నాయన, నువ్వు గొప్ప కార్యాలు చేసావు దేవా అని చెప్పేసి ఆయన్ని ఘనపరుస్తూ ఉంటారు. మరి పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు, పరిస్థితులన్నీ తలక్రిందులైనప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని స్తుతించలేని వారిగా ఉంటున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ ఎల్లప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడే మనం స్తుతించగలిగినట్లయితే అన్యజనులు కూడా అలానే స్తుతిస్తూ ఉంటారు. అన్యజనులు కూడా ఏదైనా సమృద్ధి పంట పండినప్పుడు, ఏదైనా మంచి లాభం వచ్చినప్పుడు వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. దేవుడా నువ్వు ఉన్నావని అంటూ ఉంటారు. మరి వారికి మనకి తేడా ఏంటి అని అంటే, వారు కేవలం లాభం వచ్చినప్పుడు మాత్రమే, ఫలించిన లేకపోతే అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని స్తుతిస్తారు. ఈరోజు క్రైస్తవుడిగా మనం అందరం ఎలా ఉండాలంటే, అన్ని పరిస్థితుల్లో కూడా, పరిస్థితులను తారుమారైపోయినా, పరిస్థితులను తలక్రిందులైపోయినా, ప్రతి విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించగలగాలి. ఇప్పుడు అంజూరపు చెట్టు ఎట్లయితే అది దాని కాలము, దాని సమయం కానప్పుడు అది ఫలించలేనిదిగా ఉంటుందో, మనం ఈరోజు ఏం చేయాలంటే కేవలం ఆశీర్వదించబడినప్పుడు మాత్రమే ఫలించే వారం కాకుండా, ఆశీర్వాదం లేనప్పుడు, లేకపోతే మేలు జరగనప్పుడు, లేకపోతే పరిస్థితులన్నీ తారుమారై అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని కష్టాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే దేవానికి స్తోత్రం అని చెప్పగలగాలి. దేవానికి వందనములు యేసయ్యా అని మనం ప్రతి విషయంలో కూడా దేవుని గణపరిచే వారంగా ఉండాలి. అది ఫలించడం అంటే. ఫలించడం అంటే అర్థం ఏంటంటే, ప్రతి సమయంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం చెప్పగలిగిన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవుడు ఉండాలి. కేవలం దీవించినప్పుడు మాత్రమే, ఆశీర్వదించినప్పుడు మాత్రమే ఫలించే వారిగా మనం ఉండకూడదు. కానీ అన్ని పరిస్థితుల్లో, సర్వకాలంలో, సర్వ అవసరతల్లో కూడా మనం, సర్వ పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరిచే వారంగా, దేవుని స్తుతించే వారంగా, మనం యేసయ్యానికి స్తోత్రం అని చెప్పగలిగే వారంగా ఉండాలి. ఈరోజు మనం చూస్తే దేవుడు ఆశీర్వదించినప్పుడు కొన్నిసార్లు మనం ఫలిస్తూ ఉంటాం. మరి ఆశీర్వదించినప్పుడు ఫలించలేము కదా. అంటే సమస్యలు ఎదురైనప్పుడు, ఇరుకులు ఎదురైనప్పుడు మనం ఫలమును ఫలించే వ్యక్తులుగా ఉండలేము కదా. అట్లాంటి పరిస్థితుల్లో అది చాలా కష్టమైన పనిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా ఇబ్బందితో కూడిన పనిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథాలు మనం చూస్తే చాలామంది భక్తులు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే వారికి ఉన్న సమస్తం కూడా తలక్రిందులు అయిపోయినప్పుడు, వారి పరిస్థితులను తారుమారైపోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించగలిగారు, దేవుణ్ణి ఆరాధించగలిగారు. అన్ని కోల్పోయినప్పుడు కూడా, సర్వస్వం కోల్పోయినప్పుడు కూడా వారు దేవుణ్ణి మహిమపరచగలిగారు. అట్లాంటి వారిగా ఈరోజు మనమందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మరి చూస్తే బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుని చూస్తే ఒకే దినమున సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆస్తి పాస్తులను పోగొట్టుకున్నాడు, కన్న బిడ్డలను పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు, పశువులను పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అలాంటి సమయంలో యోబు ఎలా స్పందించాడో మనం ఒకసారి అర్థం చేసుకుంటే, నిజంగా మనం చూస్తే యోబు భక్తుడు ఒక సంపూర్ణ స్థితిలోకి వెళ్ళిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఒక సహనం కలిగిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నిజమైన అన్ని పరిస్థితుల్లో ఫలించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా యోబు లాంటి ఆ స్థితి కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన ఏమన్నాడంటే, దేవుడిచ్చని యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు కేవలం దేవుని ప్రశ్నించలేదు,
రెండవది ఆయన సన్నిధిలో ఎందుకు ఇలా చేసావు ప్రభు అని ప్రార్థన చేయలేదు. దేవా కాపాడు ప్రభు అని ప్రార్థన చేయలేదు, కానీ ఆయనకి నమస్కారం చేశాడంట. అంటే ఆరాధన చేశాడు, ఆయన వర్షిప్ చేశాడు, ఆయన దేవుని స్తుతించాడు ఆయన యోబు భక్తుడు. ఈరోజు మనమందరం కూడా యోబు భక్తుడి వలె అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. ఇంకొక భక్తుడు చూస్తే హబక్కూకు భక్తుడిగా మనం చూస్తే 3వ అధ్యాయం 17వ వచనం 17-18 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా ఆయన అంటాడు ఏంటంటే, పశువుల దొడ్లో లేకపోయినా పైరు పంట చేతికి రాకపోయినా నేను ఎప్పుడు కూడా యెహోవాని ఘనపరుస్తాను అని అంటూ ఉంటాడు. ఒక మాట చూద్దామా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులను పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించుదును, నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ఇక్కడ గమనించండి, చూడండి, అంజూరపు చెట్లు పోయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉండిపోయినా కూడా, చేనులోని పైరు చేతికి రాకపోయినా కూడా, ఆ దొడ్డిలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు ఆయన. రెండవది, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తానంటున్నాడు. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో ఆనందించడం, దేవుని సన్నిధిలో సంతోషించడం నేర్చుకుంటున్నాడు హబక్కూకు. ఈరోజు మనము కూడా చేయాల్సిన పని ఏంటంటే, పరిస్థితి ఏదైనా కావచ్చు, అది నష్టమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, వ్యాధే కావచ్చు, బాధే కావచ్చు, చింతే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవానికి స్తోత్రం అని చెప్పగలిగిన స్థాయిలోకి ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎదగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. గమనించండి, ఒకసారి మనం ఆలోచించుదాం. అంజూరపు చెట్టులాగా కేవలం అది దాని సమయమైనప్పుడే, అంటే ఆశీర్వదించబడినప్పుడే ఫలించేటట్టుగా మనం ఉండకూడదు. కానీ ఈరోజు దేవుడు ఆశీర్వదించకపోయినా, దేవుడు మనల్ని దీవించకపోయినా, ఎట్టి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. గమనించండి, యేసుక్రీస్తు మన యొద్దకు ఏ కాలంలో వచ్చినా మనమందరం కూడా ఆయనకు ఫలము ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడే మనం ఆయన ఉగ్రత నుండి తప్పించబడతాం. అప్పుడే మనము ఆయన ఉగ్రతలో నుండి తప్పించబడి మనం ఆశీర్వాదమును అనుభవించగలం. ఒకవేళ అంజూరపు చెట్టులాగా మనం కూడా ఫలించలేదనుకోండి, అంజూరపు చెట్టు ఎలా అయితే శపించబడిందో ఒక దినాన ఖచ్చితంగా మనం శపించబడే కాలము ఉంటుంది. అయితే గమనించండి, ఇక్కడ అంజూరపు చెట్టు ఫలించినందుకు వెంటనే దేవుడు దాన్ని శపించేశాడు. కానీ ఈరోజు ఒకసారి మనం గమనిస్తే ఎన్నోసార్లు యేసయ్య మన యొద్దకు వచ్చాడు, ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మన యొద్దకు వచ్చాడు. దీవించినప్పుడు దేవుడు మనకు లాభం వచ్చినప్పుడు, లేకపోతే ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుడు మన యొద్దకు వచ్చాడు. రెండవది, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా దేవుడు మన యొద్దకు వచ్చాడు. మరి అలాంటి సమయంలో చాలాసార్లు మనం కృంగిపోయాం, దేవుని ప్రశ్నించాం, లేకపోతే ఫలించలేని వారిగా నోరు మోసుకొని ఉండిన స్థితిలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఈరోజు అంజూరపు చెట్టుని శపించినట్టుగా ఎందుకు ఈరోజు మనం శపించలేదు? ఇంకొన మనం సజీవులుగా ఉన్నాం కదా. దాదాపుగా మన విశ్వాసము, అంటే మనం రక్షించబడింది అనేక సంవత్సరాలు అయినప్పటికీ, అనేక సంవత్సరాలు ఎన్నోసార్లు కూడా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఫలించలేని వారిగా, ఫలము ఇవ్వలేని వారిగా ఉండినప్పటికి కూడా ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను ఆ అంజూరపు చెట్టులాగా శపించబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మన దేవుడైన యేసు ప్రభువు వారే. ఎందుకో తెలుసా? ఇన్ని సంవత్సరాలు, లేకపోతే ఈ ఆత్మీయాత్రుడు ఎన్నోసార్లు పడిపోయినా, ఎన్నోసార్లు ఆయన మన యొద్దకు వచ్చి పరీక్షించిన ఫలములు ఇవ్వకపోయినా ఈరోజు మనం అందరం నశించిపోకుండా, లేకపోతే ఈరోజు ఒక ఆయుష్ కలిగి మనం ఇంకను జీవిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువు ఇచ్చిన ఈ ఆయుష్ను, యేసు ప్రభు వారు మాత్రమే ఈ ఆయుష్ను మనకి ఇచ్చాడు. ఒక ఉదాహరణ యేసు ప్రభు వారు చెప్తూ ఉంటాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు అక్కడ చూస్తే, అప్పుడు చదవడానికి సమయం లేదు, కానీ అక్కడ ఒక సందర్భం రాయబడింది ఏంటంటే, ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందట. ఆ అంజూరపు చెట్టు నాటబడి 3 సంవత్సరాలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా అది ఫలించట్లేదు. దాని యజమానుడు అన్నాడు తోటమాలితో, ఇదిగో 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఇది ఫలించట్లేదు, కాబట్టి దీన్ని నరికివేయండి, దీనివలన ఆ నేల ఎందుకు వ్యర్థమైపోవాలని చెప్పేసి ఆ యజమాని తోటమాలితో అంటూ ఉంటాడు.
ఎప్పుడైతే ఆ యజమాని ఆ తోటమాలితో అంటూ ఉంటాడో, ఆ తోటమాలి ఆ యజమాని దగ్గర ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఇదిగో దాన్ని తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఇదిగో ఒకవేళ అది ఫలించకపోతే తర్వాత దాన్ని నరికివేద్దాం, అయితే ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు ప్రభు అని ఆయన ఆ తోటమాలి యజమానుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుకనే ఆ తోటమాలి ఆ యజమానుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కనుకనే ఆ చెట్టు ఇంకను బ్రతికుంది, అది కొట్టివేయబడకుండా నశింపజేయబడకుండా ఇంకను అక్కడ ఉంది. ఈరోజు కూడా ఆ ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం అయితే, ఆ అంజూరపు చెట్టు ఈరోజు నీకు నాకు సాదృశ్యం. ఈరోజు ఎన్నో సంవత్సరాలను దేవుడు చూస్తున్నాడు, మనం ఫలిస్తామేమో, ఫలములు ఇస్తామేమో దేవుని దగ్గరికి, ఏ సమయంలో ఆయన మన యొద్దకు వచ్చినా కూడా ఫలించే వారిగా ఉంటామేమో అని చెప్పేసి అనేక సంవత్సరాలంటే దేవుడు చూస్తున్నాడు, కానీ మనం ఫలించలేని వారిగా ఉంటున్నాం. అయితే ఆ యజమానుడు అంటున్న తోటమాలితో, ఆ తోటమాలి ఎవరో కాదు, ఆ యేసు ప్రభువు, ఆ యజమానుడు తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇంకా ఎంతకాలము ఇదిగో ఈ వ్యక్తి సంఘంలో ఉంటాడు, ఇంకా ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చినా ఫలించలేని వాడిగా ఉంటున్నాడు, అతన్ని తీసివేయ అని చెప్పి అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఇదిగో ఆయన ఇంకను నేను తవ్వుతానంటున్నాడు. అంటే వాక్యం అనే ఆ యొక్క వాక్కు చేత సరిచేస్తాను, నీరు పోస్తాను, ఎరువేస్తానని ఆ యొక్క తోటమాలి యజమానితో బ్రతిమలాడుతా ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా, ఈరోజు మనందరి పక్షాన కూడా దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట యేసు ప్రభువు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండదు, ఈ సంవత్సరం కూడా ఉండదు. మరి ఈరోజు చాలా సంవత్సరాలు మన జీవితంలో వచ్చి వెళ్తున్నాయి, అయినా ఈరోజు మనమందరం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని దగ్గర చేసిన విజ్ఞాపన వలనే. లేదనుకోండి ఎప్పుడో మనము ఈ యొక్క మట్టిలో కలిసిపోయేవారం. కనుక ప్రియ దేవుని ప్రజలారా ఒక్కసారి గమనించండి, ఈరోజు మనం అందరం కూడా అలా ఫలించకపోవడానికి కారణం ఏంటంటే వారు క్రీస్తులో అంటుకట్టకపోవడమే. ఈరోజు మనం అందరం కూడా ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే క్రీస్తులో అంటుకట్టబడాలి. ఎప్పుడైతే క్రీస్తులో అంటుకట్టబడతామో అప్పుడు మనం ఫలించగలుగుతాం. కాబట్టి సహోదరులారా ఒక్కసారి గమనించండి, దైవజనమ దేవుని ప్రజలారా గమనించండి, ఈరోజు ఈ 2022 సంవత్సరం మనం కలిగి ఉన్నామంటే అది మన వలన కాదు, కానీ కేవలం దేవుని కృప వలన, తండ్రి అయిన దేవుని యేసు ప్రభువు చేసిన విజ్ఞాపన వలన ఈరోజు మనం అందరం శుద్ధికరంగా ఉన్నాం. ఈ సంవత్సరంలో ఉన్నాము, వచ్చే సంవత్సరం మనం కలిస్తే కనుక ఈ రోజు నుండి అయినా మనం క్రీస్తులో అంటుకట్టబడి ఫలించే వారిగా ఉన్నాం. ఎల్లప్పుడూ యేసు ప్రభువు ఏ సమయంలో మన ఎదురుకు వచ్చినా ఫలించే వారిగా ఉన్నాం. నాశనం మనందరికీ దయచేయగల నామగల దేవుడు తండ్రి, అంజూరపు చెట్టున తండ్రి ఎన్నో సంవత్సరాలు ఉండినప్పటికీ నాయన అది ఫలించకపోవడం వల్ల ఆయన తండ్రి అయిన దేవుని ఎదురు విజ్ఞాపన చేస్తూ ఇంకా నువ్వు ఉండనివ్వన్నాను. ఆయా అంజూరపు చెట్టు ఎవరో కాదు కానీ నీవే ప్రభు. ఈరోజు మా కొరకు నిత్యము ఆయన తన తండ్రి అయిన దేవుని ఎదురు విజ్ఞాపన చేస్తూ అయా తండ్రి ఈ రోజున ఆయన ఈ సంవత్సరం కూడా మాకు ఇచ్చిన దేవుడు పొందడం, ఈ సంవత్సరం మేము ఫలించుటకు వేరే సహాయం చేయండి. మీలో అంటుకట్టబడి సహాయం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎల్లప్పుడూ ఫలించే వారిగా నిలబెట్టి సహాయం చేయాలి.